ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచారం హోరు పీక్స్కి చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు చూద్దాం. గత ప్రభుత్వంలో ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అలానే నాడు నేడు కింద స్కూళ్ళు కానీ, అమ్మఒడి కానీ, అలాగే పింఛన్ కానీ, పంపిణీ కానీ, ఇవ్వడం కానీ అద్భుతంగా ఉంది. అలాగే హాస్పిటల్ కూడా బాగానే ఉన్నాయి. నా పేరు ప్రభావత్ అండి. అబ్దింకి మాకు జగన్ అన్న గెలుస్తాడని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు జగన్ అన్న గెలవాలి, మేమంతా పండగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అసలుకి మాకు చంద్రబాబు నాయుడు పాలనలో మాకే న్యాయం జరగలేదండి. నాకు వికలాంగురాలను అయితే నాకు పెన్షన్ వస్తుంది, మా పాపకు అమ్మఒడి వస్తుంది, మా పాపలు ఇద్దరైతే మాకు అమ్మఒడి వస్తుంది మా ఇంట్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ఉందంటే, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా చేయనటువంటి పథకాలతోటి, ఏ నాయకుడు కొనసాగించినటువంటి పథకాలతోటి ఈరోజు ప్రతి పేదల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా తన పాలన కొనసాగించారు. పథకాలు అందించాడు. ఈ పథకాలు అందరూ మేమంతా లబ్ధి పొంది ఉన్నాము. మా ఈ పథకాలకు మాకు జగనాన్ని ఇచ్చేసిన సాయానికి మేము మళ్ళీ జగనాన్ని గెలిపించుకోవాలి, గెలిపించుకుంటున్నాము, గెలిపించుకొని తీరుతాం. మే 11న జరిగే రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిపేంత అవసరం. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా సంతనోత్తరపాడు నియోజకవర్గంలో విజయ్ కుమార్ గారు గెలుపు కానీ ఎంతో అవసరం. ఆయన గెలిస్తే అభివృద్ధి ఎంతో ముందుకు సాగిద్దని మేము నమ్ముతున్నాం. మై ఫస్ట్ ఓట్ ఫర్ బిఎన్ విజయ్ కుమార్. ఎంత మేలు చేశాడు, జగనన్న గెలవాలి, జగనన్న గెలవాలి. నా ఓటు జగనన్నకేను. నాకు పింఛన్ వచ్చింది, మా పిల్లలకి ఎంతో సహాయం చేశాడు. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా జగనన్న నాకు డబ్బులు వేసాడు. జై 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 జగనన్నకే నా ఓటు, జగనన్నకే నా ఓటు. మే 13న జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అనేక అవినీతి మరి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితికి తీసుకొచ్చింది. మరి విజన్ నేత చంద్రబాబు సీఎం అవ్వాలి. అలాగే సంతోంతలపాడులో బిఎన్ విజయ్ కుమార్ ఒకసారి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఓడిపోయినా సరే మరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలే తన కుటుంబంగా భావించి ఆయన ఎంతో ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారు. అలాంటి విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. అందరికీ నమస్కారం. నా పేరు తాళ్ళూరి సునీత. మరి ఏం లేదండి, జగన్ గారి ప్రభుత్వంలో నాకు అంతా మంచి జరిగిందండి. మా కుటుంబంలో వచ్చే అన్ని సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే చేరవేశారండి వాలంటీర్ వ్యవస్థ. అందుకోసమే నేను జగనన్న ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేయాలని ఆశపడుతున్నాను. మా కుటుంబంలో మేమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం. నా పేరు అమరేష్ అండి. మాది కోనంకి గ్రామం, పర్చూరు నియోజకవర్గం. ముఖ్యంగా ఈరోజు నేను జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆయన యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి ప్రతి కుటుంబానికి పార్టీతో సంబంధం లేకుండా, వర్గంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఈసారి మాత్రము నా ఓటు జగన్ గారికే, జగన్ ప్రభుత్వానికే, వైఎస్ఆర్సీపీ పార్టీకే.